శ్రీనారాయణ పాద పద్మ మకరంద స్వాదనే దిందిరం శ్రీరామామిత నామ సచ్చరిత సద్బోధామృతాధ్యాత్మికం శ్రీ వేదాంత విడాది భట్ట సుకుల క్షీరాబ్ధి సీతద్విషం శ్రీనారాయణ దాసవర్య మనీషం శ్రీ సద్గురుం తం భజే. ఈ శ్లోకం మా గురువు గారు చెడపల్లి వెంకట శాస్త్రి గారు వెంటబడి, అయ్యా అందరూ వాళ్ళని వీళ్ళని అనుకుంటున్నారు, మాకు తెల్లారులేస్తే ఎవరిని అనుకోని అవకాశం లేకుండా ఉంది, ఏదైనా ఒక శ్లోకం చెప్పండి అంటే చెడపల్లి వెంకట శాస్త్రి గారు నారాయణదాస్ గారు మీద చెప్పినటువంటి శ్లోకం ఈ శ్లోకం. అందుకనే దాసు నారాయణులకు నీతండు వీని దాసులు ఎల్లెడల హరిదాసులు ఎలా అని కీర్తించారు చెడపల్లి వెంకట శాస్త్రి గారు. నారాయణదాస్ గారు లాంటి వాడు ఇంకెవడైనా పుడతాడా అని అడిగారట. ఇంకెవడైనా పుట్టేట్టుగా ఉంటే వీడెందుకు పుడతాడు అని చెప్పారు నారాయణదాస్ గారు. అంటే ఒక వ్యక్తి చరిత్రని సృష్టిస్తారని చెప్తారే, అటువంటి కుంభావ సరస్వతీ మూర్తుల్లో నారాయణదాస్ గారే. ఆయనకి సమకాలికులుగా జీవించిన వాళ్ళు, ఆయనకి మొట్టమొదటి శిష్యులు మా గురువు గారు బ్రహ్మశ్రీ కరూరు కృష్ణదాస్ భాగవతులు అని దాసు గారి దగ్గర 14 ఏళ్ళు విద్యాభ్యాసం చేశారు. చివరికి నారాయణదాస్ గారు మా గురువు గారికి పెళ్లి చేసి, నువ్వు పుత్రవంతుడివై బహుకుటుంబీకుడివై నువ్వు భగవన్నామం చేస్తూ దేశాలు తిరిగి దాస వైభవాన్ని ప్రచారం చేయండి మా గురువు గారు ముందుకు వచ్చేసారు. ఎవరైనా కూడా బాగా నృత్యం నేర్చుకోవాలి అనే అభిప్రాయం ఉంటే నారాయణదాస్ గారు మా గురువు గారి పేరు చెప్పేవాళ్ళు. కృష్ణుడు బాగా నృత్యం చేస్తాడరా, వాడి దగ్గరికి వెళ్ళి నృత్యాభ్యాసం చేయండి అని. 70 ఏళ్ల వయస్సులో నారాయణదాస్ గారు రుక్మిణీ కళ్యాణం చెప్పారు కాకినాడ అన్నదాన సమాజంలో. కూర్చున్న శ్రోతలందరికీ 70 ఏళ్ల వయస్సున్న నారాయణదాస్ గారు కనపడలేదు, రుక్మిణీదేవే కనపడ్డారు. అందుకనే హరి కథకులు వేరు, హరిదాసులు వేరు, చాలా తేడా ఉంది. నీళ్ళలో పడవ, పడవలో నీళ్ళు. నారాయణదాస్ గారు అటువంటి విద్వత్ వైభవం మనం ఇంకెక్కడా చూడటం. చెల్లకొండ వెంకట శాస్త్రి గారు చెప్పారంటే బాబా బాబా అని పిలిచేవారట. బాబా నువ్వు హరికథల్లో చేరావు కాబట్టి నేను బతికానరా, అదే నువ్వు సాహిత్యం వైపు తిరిగితే ఆ కాలు మానిత్రే పెట్టేవాడివి. మరి ఎందుకు నారాయణదాస్ గారు సంగీతం దశవిధరాగ నవతి కుసుమ మంజరి అని మరి దాన్ని ముట్టుకునేటువంటి ప్రయత్నాలు ఎవరో చేయలేదు. నమస్కారం బాబు వెళ్ళొస్తామని చదువుకున్నారు. తారకం సంస్కృతంలో విశ్వనాథ జగన్నాథ ఘనాపట్టి గారు, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు తండ్రి గారు ఆ పుస్తకాన్ని ముందు మాట రాయమన్నారట. ఆ పుస్తకం ఎక్కడా నేను లేను, ఎక్కడా లేనివాడు ముందు మాట రాయకూడదని చెప్పారు విశ్వనాథ జగన్నాథ ఘనాపట్టి. ఆయనకి సంగీతము, సాహిత్యము, వేదాంతం, భక్తి, ముక్తపదగ్రస్తం, సాహిత్యంలో ఒక గొప్ప ప్రయోగాలు. ముక్తపదగ్రస్తమని అటువంటి నారాయణదాస్ గారు అలవోకగా చేసేశారు. యథార్థ రామాయణంలో 7 నిలయల సేనాములు సైనికులకు పోని తమ పిల్లలకు వేటమొప్పుకి తెరనాడవాడ వెప్పును రాజప్రాపుని విర్రవీగుచు పెద్దల నిరసించు నలుగులవని మెట్టకొరల ఈసడించు కొండమేకలుండు గుట్టలకెక్కంతానక వాణింగని మూటలుడుచు అందరాని పొందుల కాసంతు క్షుద్ర జాటవలి నూరావలి సద్యనందిని చెప్పారు వాళ్ళ కవిత్వం. మన వాళ్ళు సమోసాలు తిని సమాసాలు తెలియక చచ్చిపోతున్నారు. అంటే సంగీతం ఆనందగజపతి మహారాజు గారు మీరు మా ఆస్థానంలో ఉండండి అంటే నారాయణదాస్ గారు చెప్పిన మాట ఒకటే, నేను మర్త్యుల కొలవను అని చెప్పాడండి. అది మనం తెల్లారలేస్తే వాళ్ళ దగ్గరే బతుకుతున్నాం. మనం ఎట్లా హరిదాసులు అవుతాము? మర్త్యుల కొలవను అని చెప్పారు. సావు లక్షణంగా ఉన్నవాడిని నేను సేవించను అని చెప్పారు. అది ఆయన గొప్పతనం. ఆయన సరస్వతీదేవిని శ్యామలాదేవిని విశ్వసించారు. పైగా స్వేచ్ఛామరణం అంటే నారాయణదాస్ గారు ఎవరైనా అట్లా చేస్తారు. 90 ఏళ్ల వాడిని ఐసీయూలోంచి బయటికి పంపించేస్తే వాడి వాకిట్లో టెంట్ వేసి పడుకోబెడితే ఎవరన్నా దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది అంటే ఇంకా 10 రోజులు బతుకుదాం అనుకుంటున్నాను అంటున్నాడు. ఏంటి వాడి వల్ల లాభం చెప్పండి?
అట్లా సావు వాకిట్లో ఉన్నా బతకాలి అనుకుంటారు. నారాయణదాస్ గారు ఇంకా అక్కర్లేదు అని శరీరాన్ని వదిలేశారు. ఎటువంటి మహానుభావులు! మన మనవడికి ఆటలమ్మ పోస్తే అందరూ హోప్లెస్ అన్నా తీసుకొచ్చారు, వాకిట్లో గడ్డేసి పడుకోబెట్టారు. తల కింద దీపం ఒక్కటే తక్కువ. దాసు గారు ఎక్కడి నుంచో వచ్చేటప్పటికల్లా ఏమిటన్నారు, నిమ్మకాయలాగా ఉండేటండి ఆ పిల్లవాడి ఒంటి మీద ఆటలమ్మ. సరే వెళ్ళారు, సంచి వదలు పాడేశారు, బావి దగ్గర స్నానం చేశారు, తడిబట్టతో లోపలికి వెళ్ళారు. ఆయన శ్యామలా దండకం రాశారు. అందులో చెప్తారమ్మా, నేను వచ్చిన పని అంతా అయిపోయింది, ఇక నువ్వు నన్ను తీసుకెళ్ళచ్చు, వాడు ఇంకా వృద్ధిలోకి రావాల్సిన వాడు, వాడిని వదిలిపెట్టి నువ్వు నన్ను గ్రహించు అని చెప్పారు. చూడండి, ఆయన సత్యవాకు. నారాయణదాస్ గారు ఎప్పుడు అబద్ధమాడి ఎరగట్టండి, ఎప్పుడు అబద్ధమాడి ఎరగట్టు, ఎప్పుడు అబద్ధమాడి ఎరగనటువంటి వాడే కాబట్టి కళ్ళలాడు వాడు నిక్కమ్మ ఒక మగవాడా అన్నారు. అబద్ధాలు ఎవరికి మనం చెప్తారో చెప్పండి, సత్యం చెప్పలేదు. సత్యవాకు ఉన్న నిష్ఠ, సత్యనిష్ట అంటారే. తెల్లారేటప్పటికల్లా ఆ గడ్డి మీద ఉన్నటువంటి వాడి ఒంటి మీద ఉన్న నిమ్మకాయలంతా ఆట్లమ్మ మొత్తం నారాయణదాస్ గారి ఒంటి మీదకి వచ్చింది. ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అండి. పిల్లవాడు బతికారు, దాసు గారు వెళ్ళిపోయినారు. వెళితే 10 మంది బలిష్ఠులైనటువంటి కాయలు ఆయన లోపల నుంచి బయటకు పట్టారని. అన్నమనీయుడు బాలకృష్ణ అని ఒక గొప్ప పహిల్వాన్ ఉండేవాడు. అట్లాంటి వాడు 10 మంది పట్టారని నారాయణదాస్ గారిని బయటికి. అటువంటి మహానుభావులు వారి శిష్యులు కరూరు కృష్ణదాస్ గారు, నేత్రలక్ష్మణ గారు, వాజపేయి సుబ్బయ్య గారు, తొప్పల్లి సూర్యనారాయణ గారు, వీళ్ళందరూ ఎంత కష్టం ఏమిటండి, ఎంత కష్టపడ్డారు. అట్లా హరికథా సరస్వతిని ఎంతో భక్తితో సేవించారు. నేతి లక్ష్మీనారాయణ గారు సామాన్యులు కాదు, గురు భక్తికి ప్రత్యక్ష నిదర్శనం నేతి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. ఎట్లా ఉన్నామంటే, బాగా పాడుతున్నామంటే ఈ మధ్య నేనే మా గురువు గారు 2 సంగతులు చెప్పానంటున్నారు శిష్యులు. అట్లా తయారైనా. అట్లా కాకుండా సాత్విక శిష్య భక్తికి నిదర్శనంగా లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఇక్కడ ఏర్పాటు చేయటం, అహరహంగా ఇది ప్రభవిస్తూనే ఉంటుంది గంగా. ఇటువంటి నిరంతర గంగా ప్రవాహాన్ని చక్కగా నడుపుతున్న మా బుర్రా పద్మనాభ శర్మ గారికి, సరస్వతి మీ అందరికీ మరొక నమస్కరిస్తూ హరై.